నమస్కారం గురుగారు. నమస్తే అండి. మా ఎస్కేఎస్ సుగుణ టీవీ ప్రేక్షకులకు మీరు ఒక అమూల్యమైన సలహా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము గురుగారు. తప్పకుండా. దేని మీద అంటే గురుగారు టాపిక్ విజ్ఞానము, వివేకము, జ్ఞానము. దీని ద్వారా మనిషి ఎటువంటి ఉన్నతమైన శిఖరాలకి ఎదగాలి? మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు మీ అనుభవంతో చెప్పవలసిందిగా మేము కోరుతున్నాము గురుగారు. నమస్తే అండి. ఎస్కేఎస్ సుగుణ టీవీ వీక్షకులకు నమస్కారం. జ్ఞానము, విజ్ఞానము, వివేకము. మనిషి తన యొక్క మేధస్సుని కలిగి ఉండటం అంటే దేన్నైనా సరే తెలుసుకోవటానికి అతని యొక్క బుద్ధి వికసించి దాన్ని అవగాహన చేసుకునేటువంటి నేర్పుని జ్ఞానము అంటాం. ఈ జ్ఞానము మన ఒక వ్యక్తికి ఎంతవరకు ఉంది, అతను జ్ఞానవంతుడా, ప్రతి విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాడా, నేర్చుకోగలుగుతున్నాడా, తన బుద్ధిలో నిక్షిప్తం చేసుకోగలుగుతున్నాడా లేదా అనేటువంటి అంశము. నేను సాముద్రిక శాస్త్రవేత్తను కనుక ఈ సాముద్రిక శాస్త్రంలో మన అరచేతిలో అంటే కర్మగతానుబంధమైనటువంటి ఈ అంశము అరచేతిలో నిక్షిప్తమయ్యి ఈ బుద్ధిరేఖ శిరోరేఖ ద్వారా మనకి తెలియపడుతుంది. అంటే ఈ బుద్ధిరేఖ స్పష్టంగా ఉంటే అది మెలికలు లేకుండా, తెగువలు లేకుండా, ఐలెండ్స్ లేకుండా, వంకరగా ఉండకుండా స్పష్టంగా ఉంటే అటువంటి రేఖ కలిగినటువంటి వ్యక్తి బుద్ధి కలిగి జ్ఞానాన్ని సంపాదించేటువంటి అంశములో తను ముందుంటాడు. అంటే జ్ఞాన సముపార్జన చేస్తాడు. అంటే మెటీరియల్ మన దగ్గర ఉందనుకోండి, దాన్ని ఉపయోగించుకుని మనం అనేక పదార్థాలని తయారు చేస్తాం. అంటే ముందు మెటీరియల్ కావాలి మనకి. అంటే ఒక విషయం మీద జ్ఞానము కావాలి, దానికి తెలివితేటలు ఉండాలి. ఈ జ్ఞాన సంపాదనకు అనువైనటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి ఈ రేఖ లేకపోతే, అది స్పష్టంగా లేకపోతే, అది నేర్చుకునేటువంటి తెలివితేటల్ని లేని విధంగా ఆ వ్యక్తి జ్ఞానహీనుడు, అంటే బుద్ధి లేనివాడు, తెలివి తక్కువవాడు, మందబుద్ధి కలిగినటువంటి వాడు. ఇంకా చెప్పాలి అంటే ఇంకా అసలు ఈ రేఖే స్పష్టంగా లేక అరకొరగా ఉండి చాలా తక్కువగా ఉంటే అటువంటి వాళ్ళని మనం మెంటల్లీ ఛాలెంజ్డ్ అని కూడా అంటాం. మెంటల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళలో జ్ఞానం ఎలాగొస్తుంది? రాదు. అందుచేత ఈ జ్ఞాన సంపదను పొందేటువంటి లక్షణాలు చూపెట్టేటువంటి రేఖ ఉంది. అతను ఏ శాస్త్రాన్నైనా సరే, ఏ శాస్త్రాన్ని నేర్చుకుంటాడు, ఏ విషయాన్ని నేర్చుకుంటాడు అనేటువంటిది మిగతా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే విజ్ఞానము, ఈ జ్ఞానములో ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళటానికి అది ఈ రేఖ ఇంకా స్పష్టంగా ఉండి ఈ చివరి వరకు పొడిగింపబడితే, వాళ్ళు పొడిగింపబడిన చివర ఫోర్కై రెండుగా ఉన్నా అటువంటి వాళ్ళు ఏ విషయాన్నైతే నేర్చుకుంటారో దాన్ని ఎక్స్ట్రీమ్ ఎండ్స్కి తీసుకువెళ్తారు. అంటే ఒక రచన చేసేటువంటి వాడు చక్కగా గ్రంథాలని, రచనల్ని, కావ్యాల్ని రచిస్తాడు. ఒక లా చదివినటువంటి వ్యక్తి ఆ లాలో ఉన్నతమైనటువంటి శిఖరాలకి ఎదుగుతాడు. ఒక శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నటువంటి వ్యక్తి పరిశోధనలు చేసి చక్కని పరిశ్రమలని, అనేక రకాల యంత్రాలని, అనేక శాస్త్ర సాంకేతిక రంగంలో ఉండేటువంటి కొత్త కొత్త విషయాన్ని ఆవిష్కరిస్తాడు. అదే ఒక వ్యక్తి ఈ శిరోరేఖ స్పష్టంగా దృఢంగా చివరి వరకు ఉంటే తన యొక్క మేధస్సుతోటి
సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలను అనేకమైనటువంటివి చేయగలుగుతాడు. అంచేత విజ్ఞానము అంటే ఇప్పుడు అణువు గురించి తెలుసుకుంటున్నాం అనుకోండి, అది అజ్ఞానము. ఆ అణువు దాన్ని ప్రేరేపిస్తే ఎటువంటి శక్తి వెలువడుతుంది అని ఎక్స్పెరిమెంట్స్కి తెలుసుకోవటం, అణుబాంబుని అణు విద్యుత్తుని కనుగొనటం విజ్ఞానం. ఇంకా దాన్ని ఏ విధంగా ప్రయోగించాలనేటువంటిది వివేకము, డిస్క్రిమినేషన్ పవర్. ఈ వివేకం అనేటువంటిది చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. జ్ఞానవంతుడైనా విజ్ఞానవంతుడైనా దాన్ని ఏ సందర్భంలో ఎక్కడ ఎప్పుడు దాన్ని మనం ఉపయోగించాలి, దాన్ని ఎంతవరకు ఉపయోగించాలి, ఏ రకమైనటువంటి ఫలితాలని మనం పొందడానికి దాన్ని అనువుగా మనం తయారు చేయాలి. గ్రంథాలు కానీ శాస్త్రాలు కానీ సాంకేతికమైనటువంటి గణిత సంబంధమైనటువంటి విషయాలు కానీ దేనైనా సరే ఆ డిస్క్రిమినేషన్ పవర్ ఏదైతే ఉంటుందో అది ఈ విచక్షణా జ్ఞానము. ఈ విచక్షణా జ్ఞానము అరచేతిలో ఉండేటువంటి క్షేత్రములో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇది మృదువుగా స్పష్టంగా ఉంటే అతను చక్కగా దాన్ని అందరికీ సమాజానికి ఉపయోగపడేలాగా మలచగలుగుతాడు. రిజిడ్గా ఉంటే తన స్వార్థానికి ఉపయోగించుకుంటాడు, ఇతరుల్ని కష్టపెట్టేటువంటి తత్వం కలిగి ఉంటాడు. ఈ విచక్షణ జ్ఞానం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. దాన్ని కూడా కలిగి ఉన్నప్పుడు ఈ జ్ఞానము విజ్ఞానము విచక్షణతోటి కూడి చక్కని ఫలితాన్ని పొందడానికి మనం ఈ కర్మగతమైనటువంటి అంశాలను తెలుసుకోవడానికి ఈ శాస్త్రం ఉపయోగపడుతుంది. ఈ శాస్త్రాన్ని ఉపయోగించి అతనిలో జ్ఞాన సంపద ఎంత ఉంది, దాన్ని విజ్ఞానంగా ఎలా మలుచుకోగలడు, దాని వివేకంతో ఎలా ఉపయోగించగలడు అనేటువంటి అంశాలను తెలియజేస్తుంది. దీన్ని తెలుసుకుని మనం ఈ వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగటానికి మనం తగు సూచనలు కూడా ఈ శాస్త్రం ద్వారా ఇవ్వగలము. దాన్ని అనుసరిస్తే చక్కగా అభివృద్ధిలోకి ఒక వ్యక్తి ఎదిగి ఉన్నత శిఖరాలను చేరుకోగలడు. నమస్కారం.